మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము. నా పేరు కట్ట రమేష్, మూలిక వైద్యుని. ఒక వైద్యం కోసము చెప్పడానికి ముందుకొచ్చాను. ఆ వైద్యం ఏమిటంటే మేహ రోగాలు అంటే వేడి రోగాలు, ఉడుకు రోగాలు కానీ, చాలామంది ఉడుకు రోగాలు కానీ మేహ రోగాలు కానీ ఈ ఎండాకాలంలో చాలామందికి వేడేస్తూ ఉంటుంది. ఆ వేడికి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. దానికి ఒక మంచి సిరపతి లెక్క అంటే ఈ వేడిని నిరోధించేటటువంటి మూలిక ఎర్రమోతుకు మూలిక గురించి నేను చెప్తాను. ఆ మూలిక ఏం చేయాలంటే ఆ పూత వస్తుంది. ఇప్పుడు ఇది హోలీ పండుగ రోజు అందరికీ ఈ మంచి విషయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఇలా హోలీ పండుగ రోజుకు సందర్భంగా అందరికీ ఈరోజు ఒక మోతుకు చెట్టు గురించి చెప్పడానికి ముందుకొచ్చాను. ఈ మోతుకు పువ్వు ఏదైనా సరే, ఎర్రదైనా సరే, తెల్లదైనా సరే, ఏదైనా సరే 1 కేజీ తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి పౌడర్ వేసుకోవాలి. ఇది 1 కేజీ అయితే పాత బెల్లము 1 కేజీ కావాలి. దాంట్లో ఇలాచీలు 100 గ్రాములు కావాలి. ఇవన్నీ మిక్స్ చేసి బాగా నూరి దీనికి నెయ్యి సమానంగా వేసేసి ఒక కుండలో సిలి వేసి 41 రోజు భూమిలో పాతిపెట్టిన తర్వాత 42వ రోజు తీసి దాన్ని రోజు 1 స్పూను తిన్నట్లయితే నిత్యం యవ్వనంగా ఉంటారు. కార్యసిద్ధి కలుగుతుంది. ఇది తిన్నట్లయితే, ఈ పూత తిన్నట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. ఈ పూత ఎప్పుడైతే ఉందో ఈ పూత ఏం చేయాలంటే ఇది దీంట్లో రసం ఉంటుంది. ఇలా బాగా తింటే కూడా రసం వస్తుంది. తాగితే ఇవి మాత్రమే పనిచేస్తాయి. ఇట్లా తుంచుకోవాలి. ఈ మధ్యలో ఇవి తీసేసి ఈ ఎర్రవి మాత్రమే స్వీకరించాలి. మరి వచ్చేసి ఈ నలుపువి మాత్రం తీసేసి ఈ నలుపు తీసి పారేసేయాలి. ఇవి మాత్రమే బాగా నీళ్ళతో బాగా కడిగి బాగా నీడను ఆరనిచ్చిన తర్వాత ఇవన్నీ చితగొట్టి పాత బెల్లము, నెయ్యి, ఇలాచీలు ఇవన్నీ సమానంగా కలిపి ఒక కొత్త కుండలో భద్రపరిచి సిల్లి వేసి భూమిలో 41 రోజు భద్రపరిచి 42 రోజు 1 స్పూను తిన్నట్లయితే నిత్యం యవ్వనంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, మంచి యవ్వన స్థితికి వస్తాము. కలర్ మారుతూ ఉంటుంది. కర్రెగా ఉన్న వాళ్ళు కూడా మెర్రగా అవుతూ ఉంటారు. ముసలితనం అసలే ఉండదు. ఇది మంచి వైద్యానికి పనిచేస్తుంది. ఇది వాడండి. దీనితో పాటు పథ్యం ఏమైతే ఉన్నదంటే నీచు వస్తువులు అంటే పులుపు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, గోంగూర కానీ, చేపలు కానీ ఇవి ఒక 45 రోజులు బంద్ చేయాలి. బంద్ చేసినట్లయితే మనకు ఈ నిత్యం యవ్వనంగా ఉండగలుగుతాము, బలంగా తయారవుతాము, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, బలంగా ఉంటాము. నరాల బలహీనత కానీ, మోతనం లేకపోవడము, వీర్యకణాల అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో ఒక సిరపతిలాగా ఉపయోగపడుతుంది. వేడిని నిరోధించేటటువంటి వనమూలిక అని చెప్పవచ్చు. ఇది ఎర్రమోతుకు, తెల్లదైనా పర్వాలేదు, ఎర్రదైనా పర్వాలేదు, పసుపుదైనా పర్వాలేదు. ఈ మూడిట్లో ఏది దొరికినా సరే, కానీ తెల్ల దొరకదు. ఈ ఎర్రది స్వీకరించుకోండి. మీరు దీన్ని వాడి ఆరోగ్యంగా ఉంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. చెట్టు చూడండి ఒకసారి, మోతుకు చెట్టు. ఇది ఒక్కసారి చూపించండి. మంచిది.